యాడికి పోయావు? ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? క్రిస్మస్ వస్తుంది కదా, అందుకే చర్చికి వెళ్ళాం. సరే సరే, నేను ఏనే ఉంటాను, నువ్వు వెళ్ళి బట్టలు తెచ్చుకో, మనం ఎన్ని వెళ్ళిపోదాం. ఎందుకు ఇట్ట మాట్లాడుతున్నావు? ఏదైనా గొడవ అయిందా? నాతో కలిసి బతకాలని రోజు దేవుడితో పోట్లాడుతున్నావు కదా, నీ కోరిక నెరవేరింది. ఇప్పుడు నా దగ్గర 30 లక్షల రూపాయలు ఉన్నాయి. వాటితో మనం ఎక్కడైనా బతికేయచ్చు. పో, వెళ్ళి త్వరగా వచ్చాయి. ఆ డబ్బుతో మనం ఎన్నాళ్ళు బతకగలమంటావు? ఒకేడు, పోనీ 2 ఏళ్ళు, ఆ తర్వాత మళ్ళీ దొంగతనం చేస్తావు. నేను నా బిడ్డలు నువ్వు ఇంటికి వస్తావా లేక పోలీస్ స్టేషన్లో ఉండావా అన్న భయంతో సావాలి, అంతేగా. ఆ దొంగ డబ్బు మనల్ని బతకనివ్వదు. మనం ఎందుకు పారిపోవాలి? ఈ ఊళ్ళోనే పెళ్లి చేసుకుని బతుకుదాం. మా అయ్యతో నేను మాట్లాడతాను, తప్పకుండా ఒప్పుకుంటారు. ఆ డబ్బు మనకు వద్దయ్యా. నేను చెప్తే వింటావు కదా. సానా పొద్దుపోయింది, నువ్వు వెళ్ళి పడుకో. అయిందేదో అయింది, నేను తానం చేసి వస్తానా. 5 నిమిషాలు ఆగరా. ఈ టైంలో డబ్బుతో ఊళ్ళోకి వెళ్ళడం అంత మంచిది కాదు. నా మాట ఎన్ని తానం చెయ్యి. పో పోరా, వెళ్ళి తానం చెయ్యి. ఖాళీ డబ్బు మంచం కింద తిట్టాను, చూసుకో జాగ్రత్త. వినబడుతుందా? ఏటిడు ఎల్లి సాలసైపోయింది, ఇంకా రాలేదేటి? ఎల్లి చూసొత్తే పోలా. అంటే డబ్బు తీసుకెళ్ళిపోతాను. అయిందేదో అయింది, నేను తానం చేసి వస్తానా. 5 నిమిషాలు ఆగరా. ఈ టైంలో డబ్బుతో ఊళ్ళోకి వెళ్ళడం అంత మంచిది కాదు. నా మాట ఎన్ని తానం చెయ్యి. పో పోరా, వెళ్ళి తానం చెయ్యి. దొంగ నా కొడుక, నీ దొంగ బుద్ధులు నా దగ్గర చూపించావు కదరా. నిన్ను ఏం చేస్తాను చూడు. అయ్యగారు, మీ ఇంట్లో నగలు కొట్టేసింది నేను, ఆ జానీనే. అయ్యగారు, వాడు ఆ నగలు తీసుకుని డబ్బు చేసుకుని ఆ మెర్లి అమ్మాయితో లేచిపోయాడు. అయ్యగారు, శంకర్, ఆ డబ్బు నాకు కావాలి, వెళ్ళి తీసుకురా. వాడి పూడ్చిరంట్రా.